భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే దేవుని కృప మీ ఎడల అత్యధికముగా ఉందని, అది భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసముతో ఉన్నతముగా ఉందని తెలియపరుస్తుంది ఈ వాక్యం. ప్రస్తుతము మీరు ఎదుర్కొనుచున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారేమో, కానీ ఒకసారి మీ వెనకటి జీవితాన్ని పరీక్షించుకుంటే ఎన్నో అధికమైన శ్రమలను దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న వారవుతారు. దేవుని కృప లేకుండా అది సాధ్యమా? దేవుడు ఎంతగానో ప్రేమిస్తేనే కదా వాటన్నిటినీ జయించే శక్తిని, జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి ఇంతవరకు కొనసాగించినాడు. మరి ఇంతవరకు తోడున్న దేవుడు ఇకపై ముందటి జీవితంలో కూడా మీకు ఖచ్చితంగా తోడుంటాడు. అందుకే ఈ వాక్యము ద్వారా ఈ దినమున మీతోని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప మీ ఎడల అత్యధికముగా ఉంది. అది భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసముతో ఉంది. మీరు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అధికమైన శక్తిని, బలమును, సామర్థ్యమును మీకు ఆయన అనుగ్రహించి వాటన్నిటిని, ప్రతి సమస్యను కూడా జయించేటువంటి గొప్ప శక్తిని దేవుడు మీకు దయచేస్తాడు. దేవునిపైన ఆధారపడండి, నమ్మండి, విశ్వసించండి. ఆయన కృపలో మీరు ఖచ్చితంగా ఎల్లవేళలా వర్ధిల్లేవారే. ఆమేన్.